తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో కమలం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే కారు పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ నేతకు బీఆర్ఎస్ హైకమాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించిందా? త్వరలో స్టేషన్ గన్పూర్ కు బైపోల్ జరిగితే అభ్యర్థిగా దింపే ఆలోచన చేస్తోందా? అటు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయన జంపింగ్ కమలం పార్టీకి ఇబ్బందిగా మారిందా? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో చేరినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించకపోవడం, స్థానిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు ఆ పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయడం మేలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో బైపోల్ జరిగితే మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను రంగంలోకి దింపుతారని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీ నుంచి కమలం పార్టీలోకి జంప్ కొట్టారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్ 2023 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వర్ధన్నపేటలో కేఆర్ నాగరాజు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన ఆరూరి రమేష్ కు బీఆర్ఎస్ హైకమాండ్ జలకిచ్చింది. వరంగల్ ఎంపీ టికెట్ ను నిరాకరించడంతో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ కడియం కావ్య చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఇన్నాళ్ళు కమలం పార్టీలో అయిష్టంగానే కొనసాగిన ఆరూరి ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరడం వెనుక పెద్ద ప్లానే ఉందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వేటు పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే మాజీ ఎమ్మెల్యే రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించి ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాజయ్య కొందరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. ఇప్పుడు రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికకు వెళ్తే పరాభావం తప్పదని భావిస్తున్నారట. అందుకే ఆరూరిని తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ బైపోల్ ఖాయమైతే మాత్రం ఆరూరి రమేష్ ను స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గులాబీ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆరూరి చేరిక కారు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరికొందరు నేతలు కూడా ఆరూరి బాటలోనే కారు పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వంటి బలమైన నేత తిరిగి రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ లోనూ సంతోషం కనిపిస్తోంది. గతంలో ఆరూరి రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అటు సుదీర్ఘ కాలం పాటు గులాబీ పార్టీలో పనిచేశారు. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగాను పనిచేసిన అనుభవం ఉంది. ఆయనకు బలమైన కేడర్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో మరికొందరు నేతలు కూడా పార్టీలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరూరి రమేష్ నిర్ణయంతో బీజేపీ తన పట్టును కోల్పోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉందని అంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.